స్థిరాస్తి వెంచర్లు పరిశ్రమలు సాగు భూములేనట. పోయిన గవర్నమెంట్ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలు సినిమా టాకీసులు పెట్రోల్ బంకులు అన్నీ వ్యవసాయం చేసే భూములే. మరి పెట్రోల్ బంకులు ఏడా వ్యవసాయం చేస్తారా భయ్ అంటే ఇచ్చేయాలి, అంతే ఇచ్చేసిండు. అట్లా 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిండు. ఈ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది వాటికి ఇవ్వమని. కానీ అదే సమయంలో మేము అడిగేది కట్ ఆఫ్ పెట్టాలి అని అడిగినాం. 40 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతులకు ఎందుకు అన్ని ఎకరాలకు రైతు బంధు రైతు భరోసా కట్ ఆఫ్ పెట్టండి, మీకు ఎంతున్నా 5కో 10కో ఇస్తామని చెప్పండి. ఆ మిగిలిన డబ్బులని పేద నిరుపేద రైతులకి కూలీలకి కౌలు రైతులకి వాళ్ళకి ఇంకొక రకంగా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది, పెట్టుబడి సాయం దొరుకుతుంది. వ్యవసాయం చేసే కౌలు రైతుకి ఇవ్వరట, 40 ఎకరాలు ఉన్న రైతుకట ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తారట. ఇది ఎట్లా? ఇది అన్యాయం కదా, దుర్మార్గం కదా. అయితే మొత్తానికి ఒక లెక్క తేల్చిరట, ఏవేవి సాగు భూములు ఏవేవి కావు అని ఒక లెక్క తేల్చిరట. ఆ లెక్కలో సర్వేలో గుర్తించిరట, రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు పైన ఉందట. మొత్తం 10 లక్షల ఎకరాలు, 10 లక్షలు ఇంటూ 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎన్ని కోట్ల రూపాయలు చూడండి. ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ భూములుగా రికార్డులో ఉండి రియల్ ఎస్టేట్ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నవి సుమారు 10 లక్షలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలిందట. గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నది. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు ఎంత భూమి ఉందనే అంశంతో సంబంధం లేకుండా సాగు చేస్తుంటే ఇవ్వబోతున్నది. అయితే వ్యవసాయ భూములుగా రికార్డుల్లోనూ పాస్ పుస్తకాల్లోనూ ఉన్న వ్యవసాయేతర అవసరాలకి, వ్యవసాయేతర అంటే అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి వినియోగిస్తున్న భూమి రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నది. జిల్లా మండల కేంద్రాలు కొన్ని ప్రధాన గ్రామాల వద్ద పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసినాయి. అనేక చోట్ల నిర్మాణాలు జరిగినాయి. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాలకు భారీగానే భూసేకరణ చేశారు. వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని గుట్టలు సైతం ఉన్నాయి. వీటిని రైతు భరోసా నుంచి మినహాయించడానికి సర్వే చేసి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నవి 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నది. సర్వే ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యే నాటికి ఇలాంటి భూముల లెక్క 15 లక్షల ఎకరాలకు చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 1,51,00,000 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇందులో రియల్ ఎస్టేట్ ఇతర అవసరాలకు మళ్లిన భూమిని మినహాయిస్తే మిగతాది 1,35,00,000 నుంచి 1,40,00,000 ఎకరాల వరకు ఉండొచ్చని సమాచారం. దీని ప్రకారం రైతు భరోసా ఇచ్చేందుకు సుమారు 7,800 కోట్ల నుంచి 8,400 కోట్ల వరకు అవసరం కావచ్చని వ్యవసాయ ఆర్థిక శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇట్లా సర్వేలో కొన్ని జిల్లాల్లో గుర్తించిన అంశాలు ఇవే. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తుమ్మలోని గూడెంలో పంట పొలాల మధ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది మాల్, యాచారం, నంది, వనపర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లుగా మారిన భూములను ఇన్నాళ్ళు సాగులో ఉన్నట్లే చూపించిరట. ఇట్లా 2020లోనే ఔషధ పరిశ్రమకు సేకరించిరట. ఎక్కడ? మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, తాడిపత్రి గ్రామాల్లోని భూములను. రైతు బంధు, బీమా పథకాలు వచ్చినాయట. ఈ మండలంలో మొత్తం 4,918 ఎకరాల సాగేతర భూములు ఉన్నట్టు సర్వేలో గుర్తించిరట. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో 2,800 ఎకరాల్లో సాగేతర భూములు ఉన్నాయట. చేవెళ్ల, కేసారం, పలుగుట్ట, కందవాడ, ఆలూరు గ్రామాల్లో వెంచర్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వాటన్నింటికీ ఇన్ని రోజులు రైతు బంధు తిన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని ఇటుక బట్టీలట. వీటిని వ్యవసాయ భూములుగా చూపినట్టు సర్వేలో గుర్తించారు. ఎల్లారెడ్డిపేటలో పెట్రోల్ బంక్ ఉన్న 4 ఎకరాల స్థలాన్ని సైతం ఇటీవల వరకు సాగు భూమిగా చూపించారట. ఒక చెరువు భూమిని సాగు భూమి కింద చూపించారు. పెద్దూరు గ్రామ పరిధిలో 4 ఎకరాల్లో స్థిరాస్తి వెంచర్లను గుర్తించారు. వీర్నపల్లి మండలంలో కోళ్ల ఫామ్ గుర్తించారు. అన్నిటికీ వస్తుంది రైతు బంధు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రం సమీపంలోని ఈ గుట్టకు కూడా పాస్ పుస్తకాలు పొందిన పలువురు రైతు బంధు పొందిరట. ఈ మండలంలో దాదాపు 1,070 ఎకరాల్లో గుట్టలు, అడవులు, రాళ్లు ఉన్నాయి.
లింగాల శివారులో 550 ఎకరాలు, అప్పాయపల్లిలో 150, చెన్నంపల్లిలో 220, రాయవర్గంలో 150 ఎకరాల్లో సాగుకు పనికిరాని భూములు ఉన్నట్లు సర్వేలో తేలింది. చాలామంది అడుగుతున్నారు, ఒకవేళ మాది వ్యవసాయ భూమి అయితే ఈ సంవత్సరం ఈ సీజన్ ఏమైనా పడవ పెడితే అంటే చేయకుండా పెడితే రైతు భరోసా రాదంటే వాటికి వస్తుంది. ఏదైనా కారణం చేత మీరు అక్కడ సాగు చేయకపోయినా వాటికి వస్తుంది, ఇట్లాంటి వాటికి రాదన్నమాట. ఇట్లా వ్యవసాయ కూలీలు ఎంతమంది అంటే 10 లక్షలని తేల్చిరాడు. వీళ్ళకి కూడా 6,000, 6,000, 12,000 ఇవ్వబోతున్నారు. ఇది ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్న వాళ్ళకి పోయిన సంవత్సరం కనీసం 20 రోజులు పని చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ పథకాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్నది. అయితే 2 విడతలుగా 6,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్ అందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసిన వారు అర్హులు అని పేర్కొన్నది. తెలంగాణలో ఉపాధి హామీ సరాసరి పని దినాలు 32. ఈ పథకం కింద 10 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించాల్సి రావచ్చని అంచనా వేసిన 20 రోజుల పని దినాలు పరిగణలోకి తీసుకుంటే 6 నుంచి 7 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉందట. అది ఇంకా స్పష్టత రాలేని నెంబర్ విషయంలో. గ్రేటర్ మినహా దరఖాస్తుదారుల్లో 13 లక్షల మందికి ఇండ్ల స్థలాలు ఉన్నాయట. మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపిస్తున్నారు. ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున మాత్రమే ఇవ్వనున్నందున మండలానికి 750 వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి? 5, 6 ఉంటాయి. సో అట్లా మహా అయితే మండలానికి ఒక 600 నుంచి 700 వరకు ఇండ్లు వచ్చే అవకాశం ఉందట. మరి ఒక్కొక్క గ్రామానికి ఎన్ని వస్తాయి? మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? మండలంలో మళ్ళీ ఒక 4-5 గ్రామాలు ఉంటే ఈ 650 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది కూడా ఈ ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. ఇట్లా మొత్తానికి రైతు బంధు విషయంలో జరుగుతున్నది. ఇది సర్వే లెక్క తేలుతున్నది. దాదాపు 1,40,00,000 వరకు భూమికి రైతు భరోసా రాబోతున్నది. అందరి లెక్క తేలుస్తాం. ఇగో సంగారెడ్డి జిల్లా కర్దనూరులో రైతు బంధు అందిన పెట్రోల్ బంక్ అట. వీనికి రైతు బంధు వస్తుందట. ఆ భూమిలో పెట్రోల్ బంక్ ఉన్నది, అయినా దానికి రైతు బంధు ఇచ్చారు. ఫంక్షన్ హాల్ ఉన్న భూమికి కూడా రైతు బంధు అందింది. కొండలు, గుట్టలు, చెరువులు, లేఅవుట్లు ఇలా సాగుతో సంబంధం లేని భూములు ఎన్నింటికో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు అందిన తీరు అధికారుల సర్వేల్లో బయటపడుతున్నది. ఈ నెల 17వ తేదీ దాకా జరిగిన సర్వేలో అలాంటి భూములు 2 లక్షల ఎకరాల దాకా ఉన్నాయట. గ్రామ సభలు ముగిసిన తర్వాత మళ్ళీ సర్వే మొదలుపెట్టి భూములన్నింటి లెక్క పక్కాగా వెలికి తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినాం ఈనాడులో దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు, ఇది ఇంకా బయటికి రాలేదు, చూడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, మేము 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, బీఆర్ఎస్ అంతా దుష్ప్రచారం చేస్తుంది, నమ్మొద్దు అంటున్నాడు. ఇయ్యూరి మరి తొందరగా ఎప్పుడు ఇస్తారు?